హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వరకు మనం చాలా సబ్జెక్ట్స్ పరమైన వీడియోలు చేశాము అండ్ మ్యారేజెస్కి సంబంధించి చేశాము, ఏఆర్టీ, CD4 కౌన్సిలింగ్స్ అన్నీ చేశాము. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ నుండి ప్రోగ్రామ్స్ కూడా ఈ వెలుగు ఆఫీస్లో చేయాలని అనుకుంటున్నాము. ప్రోగ్రామ్స్ అంటే హెచ్ఐవి పాజిటివ్ పిల్లలకి ఏదైనా సహాయం, భర్త చనిపోయిన ఆడవాళ్ళకి ఏదైనా సహాయం, అలాగనే కొంతమంది ట్రీట్మెంట్కి మందులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదైనా సహాయం, ఇలాంటి సర్జరీకి సంబంధించింది, ఎవరైనా చనిపోతే ఆ డెత్కి సంబంధించి ఇలాంటివన్నీ చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి పాజిటివ్స్ ఎవరైనా సరే ఎక్కడైనా ఉన్నా ఏదైనా మీరు చేయాలనుకుంటే కనుక దయచేసి ఈ వెలుగు ఆఫీస్ విఆర్కే రామకృష్ణ నడిపిస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నాను. కాకపోతే హెల్ప్ అనేది ఎక్కడ నుండి దొరకడం లేదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా మేము మా కమ్యూనిటీ వాళ్ళకి మేము కూడా ఒక అండగా ఉండాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళంటే దయచేసి పంపిస్తున్న ఫోన్పే నెంబర్కి మీకు తోచిన సాయం చేయగలరు. అలాగే ఫ్రెండ్స్, చాలామంది బయట ఏంటంటే హెచ్ఐవి ఇప్పటికీ కూడా అంటే నాకు దాదాపు ఈ 4-5 రోజులలో కూడా ఒక 3-4 కాల్స్ వచ్చాయి. సార్ అక్కడ మందులు ఇస్తున్నారంట, హెచ్ఐవి నెగిటివ్ వస్తుందంట సార్ అని చెప్పేసి. మళ్ళీ ఎందుకో ఈ మధ్యలో స్టార్ట్ అయింది. ఇంతకుముందు మధ్యలో ఒక 2013-14లో ఉండేది, హెచ్ఐవి నెగిటివ్ వస్తుందంట అని మందులు వాడేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకో ఈ మధ్యలో స్టార్ట్ అవుతుంది, హెచ్ఐవి నెగిటివ్ వస్తుందంట. అసలు ఎలా వస్తుంది ఫ్రెండ్స్ నెగిటివ్ అనేది అర్థం కావడం లేదు. మీరు మినిమం ఎంతో కొంత చదువుకొని ఉన్న వాళ్ళు దాదాపు అందరూ ప్రపంచంలో ఎక్కడ వీలు కానీ మన దగ్గర మాత్రం ఎలా సాధ్యమవుతుంది? ఎక్కడో చెట్ల మందులు ఇస్తేనో ఇంకోటి ఇస్తానో ఎలా నెగిటివ్ వస్తుంది? అలా నెగిటివ్ వస్తే వాడిని తీసుకెళ్ళి WHO వాళ్ళు కానీ లేదంటే ఏ కంట్రీ వాళ్ళైనా సరే ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు రీసెర్చ్లు చేస్తుంది. అనవసరంగా ఇలాంటి నెగిటివ్ వస్తుందని చెప్పేసి అనవసరమైన మందులు పడి ఉన్న ఆరోగ్యాన్ని కూడా ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగో మందులు వాడుతున్నాము, మంచిగా ఉన్నాము, పని చేసుకుంటున్నాము, ఈ ఆలోచన వరకు లేదు. ఎంతసేపు ఆ నెగిటివ్ రావాలన్న ఆలోచనలోనే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ జరిగింది మన దగ్గర ఎలా జరుగుతుంది? హెచ్ఐవి నెగిటివ్ వస్తుందని చెప్పేసి ఎవరైనా చెప్పుడు మాటలు ఏమైనా చెప్తే వినకండి ఫ్రెండ్స్, కొంచెం ఆలోచించండి. ఏమైనా మందులు ఇస్తే తినకండి, ఏదన్నా చెట్లకు సంబంధించిన ఏమైనా ఇచ్చినా తాగకండి, ఎందుకంటే అది అత్యంత ప్రమాదకరం. అది మనం ఏ మందులు వాడినా హెచ్ఐవికి సంబంధించిన WHO మనకి ఎలాంటి మందులు రిఫర్ చేసిందో అవి మాత్రమే వాడాలి. అవి ఏఆర్టీ మందులు మాత్రమే. సో బ్రహ్మాండంగా ఏఆర్టీ మందులు వాడుతూ ఒక్కొక్కరు ఏఆర్టీ మందులు వాడుతూ ఇప్పుడు 20 ఇయర్స్ నుండి 20-25 ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్గా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర, నా క్లయింట్స్. ఏఆర్టీ మందులు మొదలు స్టార్ట్ చేసినప్పటి నుండి 45 ఇయర్స్ వరకు వచ్చిన డోకానే ఏముండదు. ఇంకా అలాంటప్పుడు మీరు లేని నెగిటివ్ కోసం ఎందుకు పరిగెత్తుతున్నారు? అసలు దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు, ఏదో చెప్తుంటారు. సో ఫ్రెండ్స్, దయచేసి హెచ్ఐవి నెగిటివ్ అనేది ఇప్పటి వరకు అంటే స్టిల్ టుడే ఈ రోజు వరకు అయితే ఎక్కడ లేదు వరల్డ్ వైజ్గా. ఒకవేళ దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉంటే మీకంటే ముందు మాకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఎవరైనా ఏదైనా చెట్ల మందు లాంటివి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్తే వాటిని అనవసరంగా తిని ఆరోగ్యాన్ని డిస్టర్బెన్స్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ కావాలంటే ఒకసారి రండి, చెప్తున్నాను కదా, రండి అని. నేనున్నాను మీకు చెప్పనీకి, రండి. కానీ తెలియని పద్ధతిలో వాడి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని అనవసరమైన లేని సమస్యను తెచ్చిపెట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ హెచ్ఐవి మ్యారేజెస్. రైట్ ఫ్రెండ్స్.